ఈ విధంగా దాసిగా కద్రువుకు వినతి సేవ చేస్తుండగా గరుత్మంతుడు పుట్టే సమయం సమీపించింది. ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్నిజ దేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్యక్షుడు తల్లికిన్ మన ప్రీతి వనర్చుచున్ ఎగసే భీమజవంబునన్ అభ్రవీధికిన్. గరుత్మంతుడు పుడుతూనే గ్రుడ్డులోంచి పైకి ఎగరడానికి కొద్దిగా రెక్కలు విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చిన గాలికి కులపర్వతాలు లేచి ఎగిరిపోతాయేమోనని అనుకున్నారు. అంత పెద్ద జంజామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద పెద్ద రెక్కలు అల్లార్చి ఒక్కసారి ఆకాశంలో భూమండలమంతా తిరిగాడు. తన తల్లి వినతకు నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలున వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు దేవతలు అందరూ అతనిని చూసి ఇదేమిటి, సూర్యుడు ఇలా ఎగురుతున్నాడేమిటని అనుకున్నారు. అంత గొప్ప తేజోమూర్తి అని కొడుకును చూసి ఇటువంటి వేగం ఉన్నవాడు నా రెండవ కొడుకుగా పుట్టాడు కాబట్టి ఇక నాకు దాస్యం పోతుందనుకొని ఇంత గొప్ప కొడుకుకు తల్లినయ్యానని గొప్పగా సంతోషపడిపోయింది వినత. దారుణ కల్పాంతమరుత్ప్రేరిత హవ్యవహ శిఖల పెళ్లిదని బృందారకముని బృందస్తుతి పౌరనన్ తాన్ అగ్ని సూక్తములతో ఎసగెన్. దేవతలు ఋషులు అందరూ ప్రళయకాలం వచ్చేసిందని భావిస్తూ ప్రళయకాలంలో ఉండే అగ్నిహోత్రం అంతటా వ్యాపిస్తున్నదని అనుకున్నారు. అది మిక్కిలి తేజోవంతంగా ఉన్నదని రక్షించమని అగ్నిసూక్తాలతో అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు. అప్పుడు అగ్నిహోత్రుడి విధంగా అన్నాడు: నైతదేవం యథాయూయం మన్యధ్వమసురార్ధనాః గరుడో బలవానేషః మమ తుల్యశ్చ తేజసా. మీరందరూ అనుకునేటట్లుగా ఆ తేజపుంజాన్ని నేను కాదు, నా తేజస్సుతో సమానమైన వాడు మహాబలవంతుడు గరుత్మంతుడు, అతడు వినతాకుమారుడు అని అగ్నిహోత్రుడు దేవతలకు చెప్పాడు. అప్పుడు వారందరూ గరుత్మంతుణ్ణి కీర్తించారు. హరికులి సక్షతి ఎరుగని గురుతర పక్షములతోడి కులగిరివోలెన్ గరుడండు గగనగతిన్ ఉరుతర జవమున నరుగుదించి తల్లికి మ్రొక్కెన్. పూర్వం పర్వతాలు కూడా గాలిలో ఎగురుతూ ఎక్కడ పెడితే అక్కడికి దిగుతుండేవే. అందుకు ప్రజలు గొగ్గోలు పెట్టేస్తున్నారని దేవేంద్రుడు పర్వతాల రెక్కలన్నింటినీ తెగ్గోశాడు. అందువల్ల పర్వతాలు ఎగరకుండా ఎక్కడవక్కడే కూర్చుండిపోయాయి. ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బ ఎరగని రెక్కలు తెగని కులపర్వతం గాలిలో ఎగిరితే ఎలాగుంటుందో ఆ విధంగా గరుడు ఆకాశ మార్గాన్న దిగి వచ్చి తల్లి అయిన వినతి పాదాలకు తన తల ఆంచి నమస్కరిస్తూ నిలబడి ఉన్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి వినత పొంగిపోయింది. ఇక్కడ కద్రువ వినతల యొక్క మానసిక స్థితి ఆలోచన ధోరణులకు సంబంధించిన విశ్లేషణ ఒకటి విందాం. అంతటి బలవంతుడైన గరుత్మంతుడు వినతకి రెండవ కుమారుడుగా జన్మించడం చూసి కద్రువ అసూయపడింది. అసూయ అనేటటువంటిది శరీరంలో పుట్టే వ్రణం లాంటిది. నా శరీరంలో ఉన్న వ్రణమే అని దాన్ని పెంచి పోషిస్తే అది ఆఖరికి శరీరానికే శత్రువు అయిపోతుంది. ఆ శరీరంలో పుట్టిన వ్రణం తన శరీరాన్నే కబళిస్తుంది. తన యందు పుట్టిన అసూయ తనతో పోదు, అది కులక్షయం చేస్తుంది. కద్రువుకి భూమిలోకి వెళ్ళిపోయే పాములు పుట్టాయి, వినతకి ఆకాశంలో ఎగిరే పక్షులు పుట్టాయి. రెండూ పరస్పర విరుద్ధమైన ప్రాణులు. ఎవరికి అసూయ లేదో వారికి పైకి వెళ్లే ప్రాణులు జన్మించాయి, అంటే దేవతాంశ సంభూతులు జన్మించారు. ఎవరికి అసూయ కడుపులో ఉన్నదో వారికి పాములు పుట్టాయి. ఇక్కడ పాము అనబడేదానిని దేవతాపరంగా గాని, కుండలినీ శక్తిగా గాని, విద్యాపరంగా గాని, ఈశ్వరుని ఆభరణ విశేషంగా గాని అన్వయం చేసే పరిస్థితిలో చూడకూడదు. అధోముఖమైన చలనం కలిగింది పాము. వినతకు ఇద్దరే పుట్టినా వారిద్దరూ ఆకాశంలో తిరిగేవారే, అపారమైన తేజోమూర్తులే. ఒకసారి కద్రువ గరుత్మంతుడితో, నా పిల్లలందరినీ నీ వీపుపై ఎక్కించుకొని పర్వతాలు, నదులు, సముద్రాలు, దేశదేశాలు చూపించి తీసుకురా అని చెప్పింది. గరుడు సవతి తల్లి చెప్పినట్లే సవతి సోదరులైన పాములన్నింటినీ వీపుపై ఎక్కించుకొని గొప్ప ద్వీపాలు, అష్టదిక్పాలకుల నివాసాలు, ఇంకా ఎన్నెన్నో చూపిస్తూ
ఒక రోజున సూర్యమండలానికి కూడా తీసుకుపోయాడు. అక్కడ సూర్యతాపానికి తట్టుకోలేక పాములన్నీ మూర్ఛపోయి జారి నేలపై పడ్డాయి. తన పిల్లల దీనావస్థకు గరుడుడే కారణమని గరుత్మంతుణ్ణి నిందించి కద్రువ ఇంద్రుణ్ణి ఈ విధంగా ప్రార్థించింది.